సమాజంలో శాంతి స్థాపనకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. దేశ భద్రతలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం జరుపుతామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో పోలీసు వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుండి బందర్ రోడ్డుపై ఏఆర్ గ్రౌండ్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. సిపితో పాటు పలువురు అధికారులు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నగరంలో ఏఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశ శాంతి కోసం పోలీసులు అనేక త్యాగాలకు సిద్ధమవుతున్నారని ఆయన చెప్పారు. తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడ నీతో వచ్చేవాడు పోలీసోడేరా. నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే, నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడేలే. ఒక వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా పోలీస్ విధుల గురించి, పోలీస్ విధులలో దేశంలో శాంతి సుస్థిరత స్థాపనలో భాగంగా త్యాగాలు చేసినటువంటి పోలీస్ అమరవీరుల గురించి, వారి కుటుంబాల గురించి, వారి కుటుంబాలకు చూపించే ఆదరణ గురించి ప్రజలకు తెలియజేయడానికి, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ విధుల గురించి, సమాజంలో జరిగే నేరాల గురించి ఇదంతా కూడా ప్రజలకు చైతన్యవంతం చేయడానికి ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా పోలీస్ ఓపెన్ హౌస్ అని, తర్వాత ఎస్ఐ కాంపిటీషన్స్ అని, అదేవిధంగా నిన్న రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత రేపు ఈ పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా స్పెషల్ కమెమరేషన్ డే పెరేడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేసి ఈ డ్యూటీలో భాగంగా ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ అమరవీరుల సోదరులకు, వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి యొక్క కుటుంబాలకు అందరూ సపోర్ట్గా నిలిచి, ఇటు ప్రజలు ఇటు పోలీసు ఉద్యోగులుగా సపోర్ట్గా నిలిచి వారికి మానసికంగా అదేవిధంగా మనకు సపోర్ట్ అనేది మనం కలుగజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం.